హలో గాయ్స్, ఈరోజు అయితే నేను ఏదైనా స్పెషల్ స్వీట్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే మా కోడలు బర్త్డే ఈరోజు. ఏం స్వీట్ చేద్దామా అనేసి అయితే చాలాసేపు ఆలోచించిన. తర్వాత ఫ్రిడ్జ్ తెరిచి చూసేసరికి నాకైతే బ్రెడ్స్ అయితే కనబడినాయి. ఇంకా బ్రెడ్స్తో ఇంకా మనం డబల్ కా మీఠా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అందుకోసం అనేసి అయితే డబల్ కా మీఠా కోసం అయితే నేను పాకం అయితే రెడీ చేస్తున్నాను. మనం ఈ పాకం ఎలా రెడీ చేసుకోవాలంటే, ఒక కప్ ఆఫ్ వాటర్కి ఒక కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. నేను కొంచెం పాకం ఎక్కువ రావాలనుకుంటున్నాను కాబట్టి 1.5 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకున్నా. దాన్ని బాగా అంటే ఉడకనివ్వాలి. దాని పాకం అనేది బాగా జిగురు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. దాని తర్వాత పాలను అయితే మసలు పెట్టుకొని దాని మీగడ, ఓన్లీ మీగడ వచ్చేంత వరకు, ఆ పాలు ఉడికి ఓన్లీ మీగడ రావాలి. ఎందుకంటే తర్వాత మనకు ఈ డబల్ కా మీఠాలో ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది అది వేస్తే లాస్ట్లో. అయితే ఫస్ట్ అయితే ఈ పాకాన్ని అయితే రెడీ చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను నేను. దాని తర్వాత ఇలా పాలు ఉడికి కొన్ని అయిపోవాలి అసలు. దాని తర్వాత బ్రెడ్ని అంతా పీసెస్గా చేసేసుకొని ఇట్లా ఆరడానికి అయితే పెట్టేసుకున్నా. దాని తర్వాత దాన్ని అయితే గీలో అయితే రోస్ట్ అయితే చేసుకుంటున్నా. బ్రెడ్స్ అన్నీ గీతోని మొత్తం రోస్ట్ చేసి అయితే పెట్టుకుంటున్నా. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ అయితే చేసుకోవాలి. బ్రెడ్స్ ఎంత మంచిగా రోస్ట్ అయితే అంత మంచి టేస్ట్ అయితే డబల్ కా మీఠాకి వస్తుంది. డబల్ కా మీఠా బ్రెడ్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ మనం ఆ బ్రెడ్ లేదు కాబట్టి మన ఇంట్లో ఏ బ్రెడ్ ఉందో దాంతో చేసుకుంటున్నాను నేనైతే. దాని తర్వాత మనకు కర్బూజా సీడ్స్ ఉంటాయి కదా, అవైతే నాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నా. కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి ఇంట్లో ఉన్న దాంతో నేను చేసుకుంటున్నా. ఈ రోస్ట్ చేసినవి బ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పాకంలోకి అయితే వేసేసుకున్నా. దాని తర్వాత మనము కాచి మొత్తం మీగడలాగా వచ్చిన పాలు ఉన్నాయి కదా, దాన్ని కూడా దీంట్లో అయితే వేసేసుకుంటున్నా. మనకైతే ఇంట్లో చేసుకున్న టేస్ట్కి బయట చేసుకున్న టేస్ట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత టూటీ ఫ్రూటీలని, కర్బూజా సీడ్స్ని కూడా నేను ఇట్లనే దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నా. మన వేడి డబల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది. అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. స్వీట్ ఉందనంటే బయట కూడా స్వీట్ ఉంటుంది. మనం డబల్ కా మీఠా తింటే మనం ఇంట్లో చేస్తే స్వీట్ అయిందని అంటారు. పాకంలో మనం ఆల్రెడీ జ్యూసీగా ఉన్నందుకు మనకు అట్లా అనిపిస్తుంది. కానీ బయట ఇప్పుడు మనం ఇంట్లో ఎవరు చేసుకున్నా స్వీటే అనిపిస్తుంది. ఎందుకంటే పాకం మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి. బయట కొనుక్కుంటే మనకు ఏమంటారు, పాకం అనేది ఉండదు. అంత లోపల నేను గట్టిపప్పు చారు చేసుకుంటూనే ఈ డబల్ కా మీఠా కూడా రెడీ చేసిన. మా అత్తమ్మ అయితే టమాటో కర్రీ చేసేసింది. ఇంకా తిందాం అనేసరికి ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షంలో వేడిగా డబల్ కా మీఠా పప్పు, అన్నం గట్టిపప్పుతో వేసుకొని తింటే ఉంటుంది అసలు. స్టే ట్యూన్ ద నెక్స్ట్ వీడియో. వర్షంలో మీరు కూడా తడవకండే.